కుమారస్వామి గారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గారు ఏ రకంగా ఈ యొక్క పరిశ్రమని దేశంలోనే నెంబర్ 1 చెయ్యాలి అన్న పట్టుదలతో ఉన్నాను అని చెప్పేసి వారు మాట్లాడటం జరిగింది. సో ఆ మాటలకి నాకు చాలా గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే ఒక కాయలా పడిపోయినటువంటి సంస్థని నెంబర్ 1 చేయటువంటి చిన్న విషయం కాదండి. అక్కడ ఉన్న వ్యక్తులు, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఏమీ తెలియకుండా ఏ ప్రణాళిక లేకుండా చెప్పారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు, దేశ ప్రజలైతే అనుకోరు. సో దానికి అనేకమైన ఛాలెంజెస్ ఉన్నాయి. దానిలో నివృత్తి చేసుకుంటాకి 1 by 1 స్టెప్ పడుతుంది. కుమారస్వామి గారు కేంద్ర మంత్రి గారు నిన్న చెప్పింది ఇది ఫస్ట్ ప్యాకేజ్ మాత్రమే అన్నారు. ఏ రకంగా నెంబర్ 1 చేయాలి 2 ఏళ్లలో అన్నది, దానికి ఉన్నటువంటి అనేక సమస్యల్ని మొదటిగా క్లియరెన్స్ చేశారు. దాన్ని 1 by 1 ఒక్కొక్కరు క్లియర్ చేసుకుంటా వెళ్తారు. ఉద్యోగ సమస్య కావచ్చు, లేకపోతే ముడి సరుకు గురించి అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు నిన్న ప్రెస్ మీట్ లో. అశ్విని వైష్ణవ్ గారు చెప్పారంటే రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ గురించి స్ట్రాటజీ ఇవాల్వ్ చేస్తున్నాం అని చెప్పి అశ్విని వైష్ణవ్ గారు నిన్న ప్రెస్ కి ఇచ్చిన వీడియో బయట లో కూడా అన్నారు. సో కేంద్ర ప్రభుత్వానికి ప్రణాళిక లేదని కాదు. ఈ రోజు నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఇప్పుడు వరకు అండి ఆశా గారు, మనం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో రాష్ట్ర ప్రజలందరూ ముందుకొచ్చి ఈ విశాఖ ఉక్కుని కాపాడాలని చెప్పి 5.5 కోట్ల ప్రజలు ముందుకు వచ్చి నిలబడ్డారు కాబట్టి ఈ రోజు ఆ ప్యాకేజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను ట్వీట్లు ఏమన్నారు తెలుసా, ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలకి మనసులకి విశాఖ ఉక్కు ఎంత దగ్గరో నాకు తెలుసు, అందుకే ఈ ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుందని కూడా ట్వీట్ చేశారు. అంటే ప్రజల యొక్క ఆకాంక్ష, అక్కడ ఉన్న పనిచేసే సిబ్బంది ఆకాంక్షే కాదు, 5.5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష. ఇప్పుడు ప్రజల ఆకాంక్ష ఏంటంటే విశాఖ ఉక్కు ప్రగతి ఆంధ్రప్రదేశ్ లక్ష్యం. దీన్ని ఒక ప్రగతి బాటలో తీసుకురావాలి. హక్కులే కాదు, బాధ్యతలు కూడా ఉంటాయి. విశాఖ ఉక్కు ప్రగతి ఆంధ్రప్రదేశ్ బాధ్యత, లక్ష్యం. ఆ బాధ్యతను దిశగా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చక్కటి స్టేట్మెంట్ చెప్పారు. ఈ రోజు ప్యాకేజ్ ఇచ్చాము అంటే అయిపోయింది సరిపోయింది కాదు, నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. ఎందుకంటే దీన్ని రివైవ్ చేయవలసిన బాధ్యత, అనేక అంశాలు రివైవ్ చేసిన బాధ్యత మనందరి మీద ఉంది. మేము హామీ ఇచ్చాం, గతంలో కూడా సింగరేణి ఈ రకంగా రివైవ్ చేశాను, నేను ఇన్వాల్వ్ అయ్యి అలాగే ఇలా ఇన్వాల్వ్ అవుతాను. ఇది చాలా స్వాగతించవలసిన విషయం. అవసరమైతే విశాఖ బోర్డులో, స్టీల్ ప్లాంట్ బోర్డులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల మంత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒక డైరెక్టర్ గా ఉంటారా, లేకపోతే ముఖ్యమంత్రి డైరెక్టర్ చీఫ్ సెక్రటరీ ఉంటారు, ఉండి డే టు డే ఆపరేషన్స్ కూడా ట్రాక్ చేయాలి. ఎందుకంటే 2004 ముందు ఇలాగే ఇబ్బందులు వస్తే అప్పుడు ప్యాకేజ్ ఇచ్చారు అటల్ బిహారీ వాజ్పేయి గారు, సరే 20 అయ్యింది, ఎక్స్పెన్షన్ వెళ్ళారు, మళ్ళీ ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ప్యాకేజ్ ఇచ్చారు, రేపు మళ్ళీ ఇబ్బంది పడలేదు, ఇబ్బంది పడితే ఏముంది, మళ్ళీ రాష్ట్ర ప్రజలకి ఇబ్బందే కదా. నిన్న అశ్విని వైష్ణవ్ గారు చెప్పింది మోడర్నైజేషన్ కూడా చేయాలని గారు 2 పదాలు యూజ్ చేశారు, రా మెటీరియల్ ప్రొక్యూరేషన్, మోడర్నైజేషన్. సో ఇది కేవలం అక్కడ పనిచేస్తున్న 15,000 మంది ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య కాదండి, 5.5 కోట్ల ప్రజల యొక్క సమస్య. సో దాన్ని సమిష్టిగా చూడాలి. అంతేగాని వారి కోసమే కాదు ఈ ప్లాంట్. ఆ 15,000 మంది ఉద్యోగుల గురించి కాదు ఆ ప్లాంట్ ఉంది. దాని డబ్బులు పెడుతుంది వాళ్ళ డబ్బులే కాదు, ప్రజల డబ్బులు. ఈ రోజు 11,440 కోట్లు ఆ 15,000 మంది ఇచ్చిన డబ్బులు కాదు, అది 140 కోట్ల ప్రజల డబ్బులు. అది దాన్ని అందుకనే అన్నాను, బాధ్యతాయుతంగా గొంతెమ కోరికలు కాకుండా బాధ్యతాయుతంగా సిస్టమేటిక్ గా ఏదైతే కుమారస్వామి గారు లక్ష్యాన్ని ఒక ఫైర్ చూపించారో ఆ ఫైర్ ని అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు చేయాలి. దాన్ని మానిటర్ చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రజలు తీసుకుంటారు. వాళ్ళ మీదే వదిలే 15,000 మంది వదిలేకూడదు. నా యొక్క ఉద్దేశం 5.5 కోట్ల ప్రజలు బాధ్యత తీసుకోవాలి. ఈ ప్రభుత్వం 5.5 కోట్ల ప్రతినిధిగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని ఇన్వాల్వ్ అయ్యి రా మెటీరియల్ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. నెక్స్ట్ టర్మ్ లో చెప్తాను రా మెటీరియల్ పరిష్కారం అవుతుంది. దీన్ని ఒక సిస్టమేటిక్ గా వెళ్ళాలి, కానీ గుండెలో కోరికలు చేసుకుంటా వెళ్ళిపోతే మాత్రం కష్టం అండి.